कमान बादशाह कमान लिकेर बादशाह कमान प्ले बादशाह बादशाह इनकम సక్కర ముళ్ళు వేసుకొని కూర్చో సక్కర ముళ్ళు కాళ్ళు వస్తాయి లైవ్ తీస్తున్నా నేను కూర్చో చూడు అల్లూరు వర్సెస్ బ్రహ్మోడ్కూర్ మధ్యన మొట్టమొదటి మ్యాచ్ చాలా రసవత్తమైన మ్యాచ్ జరుగుతున్నది. నెక్స్ట్ మ్యాచ్ ట్యాకిల్ అల్లపూరు జోరాపురం కదా ఇది 10-20 నిమిషాలు 20 నిమిషాలు 10-20 నిమిషాలు గంట కూడా రాలేవా అల్లపూరు జోరాపురం నెక్స్ట్ మ్యాచ్ బ్రహ్మోడ్కూర్ బోత్ ఆర్ ఈక్వల్. సూపర్ రైడ్
నెక్స్ట్ మ్యాచ్ జోహరాపురం వర్సెస్ అల్లంపూర్. దయచేసి మీరు మాకు సహకరించి ఎంబడే సిద్ధపడి ఉండాలి. కోర్టులో వార్మప్ చేసుకొని సిద్ధపడి ఉండాలి. రైడర్ ఓన్లీ 1 పాయింట్ అల్లూర్. గట్టి చెప్పనా మళ్ళా ఈసారి అటాడు ఉపయోగించాడు వాళ్ళకి టెక్నికల్ పాయింట్ ఇస్తావు. నన్ను మిమ్మల్ని కాదులే సార్, నన్ను పిలిచేది మిమ్మల్ని కాదు. ఇరు జట్లు గమనించగలరు. ఇరు జట్లకు సమయం 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నది. బ్రాహ్మణ్పూర్ 10, అల్లూరు 12, 2 పాయింట్లతో ముందంజలో ఉన్నది. అన్న ఎలక్ట్రీషియన్ కొద్దిగా పవర్ అప్ అండ్ డౌన్ అవుతుంది చూడండి ఒకసారి. ఎలక్ట్రీషియన్ ఆటో రైడ్ ఓన్లీ 1 పాయింట్. జెర్సీ నెంబర్ 2 ఫుడ్ రైడ్. నెక్స్ట్ మ్యాచ్ జోరాపురం వర్సెస్ అల్లంపూర్. దయచేసి మీరు కోర్టు ఆవరణంలోకి రావాలి. ఇంకా దిస్ ఇస్ సెకండ్ కాల్. బాబు ఆ బొంగుల మీద చేతులు తీయాలి. కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. ఆ పోల్లు కదులుతున్నాయి. ఇది పోలీసు వారి హెచ్చరిక. వెనకల చెప్పుకుంటా లాస్ట్ వరకు కొద్దిగా కబడ్డీ ఆర్గనైజర్ అక్కడక్కడ తిరిగి బొంగుల వాళ్ళ మీద ఉన్న వాళ్ళకి చెప్పండి. యువరాజ్ బొంగుల మీద చేయండి. తీయరి సాములు మూగినప్పుడు తిరుగుతూ బొంగుల మీద చేతులు చెప్పిన వాళ్ళు చెప్పండి. రాయరావు జెర్సీ నెంబర్ 2 పాయింట్ బాబు ముట్కూరు. కొద్దిగా వాటర్ పెట్టండి ప్లేయర్స్కి. అక్కడ ఒక బిందె, ఇక్కడ ఒక బిందె. ఆర్గనైజర్ విజయుడు, ఆర్గనైజర్ సభ్యుడు విజయ్, వాటర్ చూసుకోమ్మా సరే. వెరీ గుడ్ ట్యాకిల్. మన సంఘ పాస్టర్ అయినటువంటి మోజెస్ పాస్టర్ గారికి స్వాగతం, సుస్వాగతం.
లాస్ట్ 2 minutes. ఇరు జట్లు గమనించగలరు. 2 నిమిషాలు మాత్రం మీకు సమయం. వెరీ గుడ్ ఎస్కేపింగ్. పాయింట్ బ్రాహ్మణ్ గోల్. జెర్సీ నెంబర్ 2 రైడర్ చాలా చక్కని ప్రతిభ కనబడుతున్నాడు ఈ మ్యాచ్ లో. రైడర్ అవుట్. పాయింట్ బ్రాహ్మణ్ గోల్. అవుట్ ఆఫ్ ద బాడీ అవుట్ ఆఫ్ ద బాడీ. అవుట్ ఆఫ్ ద బాడీ. పాయింట్ అల్లూర్. రైడర్ అవుట్. చివరి 1 నిమిషం మాత్రమే సమయం. పాయింట్ అల్లూరు. అవుట్ ఆఫ్ ద వన్. అవుట్ ఆఫ్ ద వన్. రైడర్ అవుట్. జెర్సీ నెంబర్ 2 రైడర్ జట్టును విజయ తీరాలకు చేర్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో చాలా చక్కని ప్రతిభ కనబరిచాడు. అల్లూరు టీం నుండి 2 పాయింట్లు ఎత్తురా. ఇది లాస్ట్ రైడ్ అని చెప్పుకోవచ్చు. వెయిట్ ఓవర్. మ్యాచ్ ఓవర్. మ్యాచ్ విన్ బై అల్లూర్. బాబు గెలిచిన వాళ్ళు సున్నమేయండి. గెలిచినటువంటి అల్లూరు టీం గెలిచిన వాళ్ళు సున్నమయ్యవలసిందిగా మనవి. హలో అల్లంపూర్ జోహాపురం మధ్య మ్యాచ్ జరగబోతున్నది. మరి ఈ మ్యాచ్ కి పరిచయకర్తలుగా బి సుబ్బారాయుడు గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు బి సుధాకర్, బి నాగభూషణం, నాగ సురేష్ ఈ ముగ్గురు వారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు పరిచయం చేసుకోవాల్సిందిగా మనవి. బోరెల్లి సుబ్బారాయుడు గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది కబడ్డీ క్రీడాకారులకు ఈ యొక్క టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. మరి సంఘం తరఫున కబడ్డీ క్రీడాకారుల తరఫున ఈ సుబ్బారాయుడు గారి కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. దయచేసి క్లాప్స్ అమ్మా అంతా. మన సంఘం వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకోవాలి. దాతల సహకారం ఉంటేనే ఎలాంటి టోర్నమెంట్ అని నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. సుబ్బారాయుడు గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు బి సుధాకర్, నాగభూషణం, నాగ సురేష్ వీరు 10,000 రూపాయలు ఈ యొక్క కబడ్డీ టోర్నమెంట్కు దాతలుగా ముందుకొచ్చారు. వారికి ఏపీఎం సంఘం తరఫున కబడ్డీ క్రీడాకారుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. టాస్ ఇది అల్లంపూర్ బ్యాచ్. అల్లంపూర్ అంటే అల్లూరు బ్యాచ్ కరువు కోసం వచ్చింది కబడ్డీ చూడలేక. కొద్దిగా నెక్స్ట్ టైం కూడా కొద్దిగా బాగా చేయండి. నెక్స్ట్ అల్లంపూర్ అండి. ఇది టీము ఫ్రెండ్లీ మ్యాచ్ లో విజయం సాధించింది. 1 బోనస్. బోనస్ పాయింట్ అల్లంపూర్. ఓకే సంజీవ్ రాజ్ ఎక్కడున్నా మైక్ ప్యాంట్ దగ్గరికి రావాలి. సంజీవ్ రాజ్ పిఈటి, సంజీవ్ రాజ్ ఏబిఎం సంఘం.
నెక్స్ట్ మ్యాచ్ చూడు. నిన్న రాత్రి యోబు పాత్ర వహించినటువంటి సంజీవ్ రాజ్ ఎక్కడున్నా మైక్ బండి దగ్గరికి రావాలి. గుడ్ రైట్, 2 points. 3 points. Good tackle, good tackle, good tackle. Hey, oh, నన్ను ఎవరు పట్టలేరు. తమ్ముడు యాడా మ్యాచ్ Oh, good tackle by Joharapuram. Point to Joharapuram. Next Konadambapalli versus Mandlam. ఇది అనవసరమైన ట్యాకిల్. ఫస్ట్ మండలం ఉన్నది టీం. చూడాలా త్వరగా రావాలి. హోమ్ టీం సిద్ధపడి రావాలా. మండలం టీం సిద్ధపడి ఉంది. హోమ్ టీం రావాలి. రైడ్ రావు. పాయింట్ జోహరాపురం. బాబు టైంఅవుట్ తీసుకున్నారు, వెయిట్ చేయి.
ఫుడ్ ఎస్కేపింగ్. లేదు లేదు హాఫ్ టైం స్కోరు జోహరాపురం 8, అల్లంపూరు 3. అల్లంపూరు 3, జోహరాపురం 8. ఇప్పుడు హాఫ్ టైం లేదురా, మరి ఈ మ్యాచ్లో సుబ్బరాయుడు గారి కుమారుడు, వారి కుమారులు నాగభూషణమన్న గారికి కమిటీ సభ్యులు సన్మాన కార్యక్రమం. లేదు సార్ పెట్టి ఇప్పుడు పెట్టాలి, గ్యాప్ ఉందిలే సార్, 2 minutes బ్రేక్ ఉంది. పెట్టుకో మేముంటారు రేపు తొందరగా లేయాలా, మీరు టైం లేదు పెద్ద మనసులో. అది చేయరాడే విజయ్ అట్నే అటు పక్కనే అట్లా పెట్టేసి. సుబ్బారాయుడు గారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు బి సుధాకర్ గారు, నాగభూషణం గారు, నాగ సురేష్ గారు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి వారి యొక్క సహకారానికి మన సంఘ పెద్దలు పాస్టర్ గారి తరఫున, సంఘ పెద్దల తరఫున సన్మాన కార్యక్రమం, జ్ఞాపక మరియు మెమోంటో శాల్వాలు అందించడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. మరి ఈ యొక్క కబడ్డీ టోర్నమెంట్కు చాలా సంతోషకర విషయం. నాగభూషణమన్న గారికి మరోసారి కబడ్డీ క్రీడాకారుల తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. ఎవరైనా భోజనము చేయాలనుకుంటే చర్చి దగ్గరికి వెళ్ళవలసిందిగా మన భోజనం సిద్ధంగా ఉంది. కబడ్డీ క్రీడాకారులు మాత్రమేనంట, మనలతో ఇక్కడ లేడీస్ మాకు కూడా అంటున్నారు, లేడీస్ మాకుంది అంటున్నారు. అంతేలే రైడ్ వీలేదే వస్తుంది. కబడ్డీ ప్లేయర్స్ దయచేసి భోజనం చేయవలసిందిగా మనవి. టోకన్స్ ఇస్తారు, అక్కడ టోకన్ సిస్టమ్ ఉంది, అక్కడికి వెళ్ళవలసిందిగా మనవి. స్త్రీలకు రేపు రాత్రి అంట భోజనాలు. దూరం 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 మరి. నెక్స్ట్ విద్యమాన్ సారీ కొనేటంపల్లె వర్సెస్ మన్లెం వినోద్ టీం. జరగర్రా హోమ్ టీం వాళ్ళు త్వరగా రావాలి, మీరు సిద్ధపడి. నెక్స్ట్ బండూరు వర్సెస్ క్యాతూరు. కానీ రథ
బాబు కోనటంపల్లి వర్సెస్ మంగళం వినోద్ టీం సిద్ధపడి రావాలి మీరు. కేటవరం నెక్స్ట్ మ్యాచ్ కేటవరం వర్సెస్ అన్న. మ్యాచ్లు సీరియల్గా జరగాలి. అప్పుడొద్దు ఇప్పుడొద్దు అంటే కష్టం, మళ్ళా మీకే రిస్క్ అవుతుంది. ఆర్గనైజర్స్ ఎక్కడ అబ్జెక్షన్ చెప్పొద్దు. మ్యాచ్లు 1 by 1 కంటిన్యూషన్లో నడవాలి. రైట్ రౌండ్. మీరు కుస్తీ పోటీలు పెట్టిందిరా, కబడ్డీ అన్నట్టు లేదురా మీరు. లాస్ట్ 5 minutes. స్కోరు జోహరాపురం 13, అల్లంపూర్ 3. కానీ వచ్చా 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 బాబు మీరు ఎవరు నడుచుకోవచ్చు. విజిల్ ఫాలో కావాలి. విజిల్ ఫాలో ద విజిల్. చివరి 3 నిమిషాలు ఇరు జట్లు గమనించగలరు. చివరి 3 నిమిషాలు మాత్రం మీకు సమయం. అంతే మరి, అంతే 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 అంతే. ఆ బాబు రైట్ రౌండ్ పాయింట్ అల్లంపూర్. ఆడాలా 3 రైళ్ళు వచ్చా 3 రైళ్ళు వచ్చా. తెస్తూనే ఉన్నాడే. లాస్ట్ 2 minutes. మస్తు ఉంది. ఆడు నువ్వు ఆడు నువ్వు ఆడు. మళ్ళీ ఆ రైడర్ పంపి బాబు. ప్యాంట్ వస్తున్నారు రైడ్. ఓకే చూడు తగ్గేదే లేదండి ఆడు. ఓకే 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 రైడ్ అవుట్. ఓకే ఓకే జోలాపురం కంట్రోల్ పెట్టు. డోంట్ ఎమోషన్. చివరి 1 నిమిషం సమయం. ఆడు ఆడు. గుడ్ 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 డిఫెన్స్. గుడ్ డిఫెన్స్ బాయ్ అల్లంపూర్. ప్రభా ప్రభా ఆడలా. కానీ సూపర్ రైడ్ రావాలి సార్ మనకి. అడు కదిలాడు కదిలాడు 2 తెచ్చాడు. ఓకే 2 points. అంటే కోర్టు కాల్ అయింది కదా. 1+2 ఇప్పుడు ఎన్నేసినాం. అది ఇప్పుడు ఎన్నేసినాం. కోనడేమపల్లి బాబు
బహుమతి 10,000, నాలుగో బహుమతి 5,000. మా ఊర్లో వీళ్ళకు పెళ్లి కాలేదు కబడ్డీ క్రీడాకారులు గమనించగలరు. చెప్పండి వీళ్ళకి మంచి అమ్మ మంచి 2025వ సంవత్సరం వాడాల గ్రామంలో కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కబడ్డీ క్రీడాకారులు గమనించగలరని మనవి. మొదటి బహుమతి 25,000, 15,000, 10,000, 5,000. వాడాల గ్రామం, పాములపాడు మండలం. మెయిన్గా షిమోన్ గాడు వానికి ఇక దీనికి పెళ్ళి అయిపోయింది వానికి బాబు విజయ్ స్పాన్సర్లు దాతలు వచ్చినారు. నా చేయి ఆడింది. వెంకటేశ్వర జ్ఞాపకార్థంగా వారి కుమారులు దయచేసి కబడ్డీ కోర్టులోకి రావాలి. రోజమ్మ గారి జ్ఞాపకార్థంగా వారు కూడా రావాలి. దుబ్బన్న గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు రావాలి. మనకు మ్యాచెస్ జరుపుకోవడానికి సమయం లేదు కాబట్టి మీరు ముందుకు రాబట్టే ఈ టోర్నమెంట్ ఇంత సక్సెస్ అవుతుంది. దాతలు ఎక్కడున్నా మీరు ముగ్గురు రావాల్సిందిగా మా యొక్క చిన్న మనవి. చేయలేదు చేయ అందరికి ఉంటుంది. ఎవరికి లేదు చెయ్యి ఎవరికి లేదు ఇది ఆడ ఆడలే వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు అయినా నాకు తెలియదు అని మంచి మంచి అమ్మాయిలు ప్రేమరాజు, అమృతరాజ్. ఓకే, జయకృష్ణ అన్నగారు, జయకృష్ణ కమిటీ సభ్యులు. బాబు బోత్ టీమ్ లైనప్. ఈ 2 మ్యాచ్లను ఇరు జట్లను పరిచయం చేసుకోవాల్సిందిగా కబడ్డీ టోర్నమెంట్కు దాతలుగా ముందుకు వచ్చినటువంటి వెంకటేశ్వర కుటుంబ సభ్యులకు, రోజమ్మ కుటుంబ సభ్యులకు, దుబ్బనగారి కుటుంబ సభ్యులందరికీ సంఘం తరఫున మరి కబడ్డీ క్రీడాకారుల తరఫున వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. కబడ్డీని ఆదరించాలి, కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించాలని ఈరోజు ఈ ఏబిఎం సంఘం ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ ఇంత చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోర్నమెంట్లు దాదాపుగా 5-6 టోర్నమెంట్లు అయింది ఈ యొక్క గ్రామంలో ఏర్పాటు చేయబట్టి. గత ప్రతిష్ట సందర్భంగా చాలా చక్కని టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ సమ్మర్లో. మరి పెళ్లి కాలేదు క్రిస్మస్ సందర్భంగా టోర్నమెంట్ మరొకసారి ఆర్గనైజ్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి ఏబిఎం సంఘ పెద్దలకు, కమిటీ సభ్యులకు మరియు శ్రీల మైత్రి వారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అన్లిమిటెడ్ అంటే హాఫ్ టైంలో ఇది మండలం, ఇది కొనండంపల్లి. రెడీ 757 బోత్ కెప్టెన్ 757. మండలం టీం నుంచి ఫస్ట్ రైడ్ శివ, జెర్సీ నెంబర్ 9. నిన్న ఆడాడన్న అన్న ఆట జోలాపురం మీద చాలా చక్కగా ఆడాడు రైడర్. నిన్న మంచి రైడర్ ఆడాడు, పాయింట్లు కూడా సాధించాడు నిన్న. మరి ఈరోజు చూద్దాం, ఈరోజు ఫస్ట్ పాయింట్ సాధించాడు. వీళ్ళల్లా బాగా వచ్చినారు ప్రేక్షకులు, మంచి మంచి చూడండి. మండలం టీం నుంచి జెర్సీ నెంబర్ 10 రైడర్ వినోద్, యూత్ కు పెద్ద మంచి. మరి నందికొట్కూరు నియోజకవర్గంలో కబడ్డీ సీనియర్ క్రీడాకారుడు జెర్సీ నెంబర్ 8 లైవ్ పెట్టిన లైవ్ మండలం టీం నుంచి ఆడుతున్నాడు. చాలా చక్కని ప్రతిభ కనబడుతాడు అబ్బాయి.
చాలా టోర్నమెంట్లు ఆడాడు. రాష్ట్ర స్థాయి పోటీలు కూడా పాల్గొనడం జరిగింది. వన్ బోనస్ మండలం సంజీవ్ రాజ్ పీటీ. సంజీవ్ రాజ్ ఎక్కడున్నా మైక్ పాయింట్ దగ్గరికి రావాలి. సంజీవ్ రాజ్ పాత్ర వేసినటువంటి సంజీవ్ రాజ్ ఒకసారి చూడాలి మేము. వెరీ గుడ్ ఆడు. నువ్వు సున్నీకి వచ్చినావా పాయింట్లు ఎంచుకోనికి వచ్చినావా? నువ్వు సున్నీకి వచ్చినావా పాయింట్లు ఎంచుకోనికి వచ్చినావా? వన్ బోనస్ మండలం అడుగు పోతాయి. బోనస్ ఎవరు ఇచ్చినారు నేను నీకు? పోదామండు. భోజనాలు అరేంజ్ బాబు. నెక్స్ట్ మ్యాచ్ బన్నూరు వర్సెస్ క్యాతూరు. సారు క్యాతవరం. బన్నూరు వర్సెస్ క్యాతవరం. దయచేసి మీరు సిద్ధపడి ఉండాలి. నెక్స్ట్ మ్యాచ్ బన్నవరం. గుడ్ బోనస్ బై జెర్సీ నెంబర్ 8 వినోద్ మండలం. ఉన్నారా? ఓకే ఓకే.
బై మండలం. యువా యువా ఫార్మంచాలా ఏమంట బన్నూరు వర్సెస్ యాతవరం. బోత్ టీమ్ ప్లీజ్ గెట్ రెడీ. What a defense. Point మండలం. వాళ్ళ కింద ఒకటి పెరిగి వచ్చిన మళ్ళేబో కిడ్నీ వాళ్ళ ఇవ్వు ఉంది. ఏ దివాన్ అది పల్లె అంటే అటు ఉంటుంది మళ్ళీ. చివరి 5 నిమిషాలు మాత్రం మీకు సమయం. ఇరు జట్లు గమనించాలి. కో ప్లీజ్. కోనంటపల్లి 3 మండలం 7. కానీ కోనంటపల్లి కోటాల వినోదమే సేమ్ డిఫెన్స్ ఆడో. Hey!